దేవుడు దేవాతి దేవుడు ఈ మీ గ్రామానికే ఎందుకు నడిపించాడు మమ్మల్ని అయ్యా అంటే, ఆయన ప్రణాళిక లేనిదే మేము ఏది చేయలేమండి. దేవుడి చిత్తము లేనిదే మనము ఏమీ చేయలేము. ఈ గ్రామానికి నడిపించిన దేవాతి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. అయితే అనేక మంది దేవుడు తెలియకుండా, మాకు దేవుడు తెలియదు, లేని వారికి మాత్రమే దేవుడు, ఉన్నవారికి దేవుడు కాదు అని అంటారు. కానీ కాదండి, దేవుడు ఏం చెప్పాడు? లోకాన్ని నేను ఎంతో ప్రేమించాను అంటున్నాడు. లోకం అంటే మట్టి కాదండి, మనుషులవి. మనం అందరినీ, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడండి. లోకంలో ప్రేమలో వ్యర్థము, ప్రతి ప్రేమ వ్యర్థంగా అనిపిస్తుంది. ఎందుకంటే పై రూపంలో ఉండే ప్రేమని గమనించగలుగుతాము. దేవాతి దేవుడు మన కొరకు ఎంతగా ప్రాణం పెట్టి, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు గనక, మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి గనక మనల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, నువ్వు ఎంత శ్రమలో ఉన్నారో, ఎంత బాధలో ఉన్నారో, ఎంత ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతో, చెప్పుకోలేని బాధలతో ఉంటారు. అనేక మంది కుటుంబ సమస్యలు కావచ్చు, బిడ్డల కోసం కావచ్చు, అనారోగ్యంతో కావచ్చు. కానీ చెప్పుకోలేని బాధలు, సమస్యలు ఒక్కొక్కరి జీవితాలలో అనేక ఉంటాయి. కానీ దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడే, నీ సమస్తము నా దగ్గర పెడితే నేను తీర్చగలిగేవాడని అనేసి దేవుడు సెలవిస్తున్నాడండి. చూడండి, ఆయన దగ్గరికి రమ్మని మనం వాళ్ళు పిలుస్తున్నాడు. నేనున్నానని భరోసా ఇస్తున్నాడు. ఎవరు చెప్తారండి నేనున్నాను నీకు అని చెప్పడానికి? ఎవరు ముందుకు రారు. అయితే దేవాతి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి గనక, మన కొరకు ఆయన శిలువ యాగం చేసిన తండ్రి గనక, ఆయన నా దగ్గరికి మీరు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్తున్నాడు దేవుడు. చూడండి, పాపముతో నిండి అనేక